is fitted to a column by means of 4 rivets. అంటే 4 rivets యూజ్ చేసి సో చూడండి ఒకసారి సొల్యూషన్ ఎలాంటి ఒక బ్రాకెట్ ఉందంట ఒక ప్లేట్ కి ఒక బేస్ కి ఒక కాలం ఒకటే కాలం ఓకేనా కాలం అంటే ఉద్దేశం ఒకటే కాలం రెండు రోస్ ఒకే కాలం కి 4 రివిట్స్ యూజ్ చేశాడు 4 రివిట్స్ యూజ్ చేసి అంటే ఒక ప్లేట్ ని జాయిన్ చేశాడు ఎలా ఇచ్చాడు ఎన్ని రివిట్స్ యూజ్ చేశాడంట 1 2 3 and 4 రివిట్స్ యూజ్ చేసి ఓకే అర్థమైందా a bracket in the form of plate is fitted to a column by means of 4 rivets యూజ్ చేసి ఫిట్ చేశాడంట ఓకే అంటే ఇది ఫస్ట్ ప్లేట్ ఇది సెకండ్ ప్లేట్ ఈ రెండింటిని జాయిన్ చేశాడు బై మీన్స్ ఆఫ్ 4 bolts 4 rivets నెక్స్ట్ ABCD A B C D అనే పేరు కూడా ఇచ్చారు ఇన్ ద సేమ్ వెర్టికల్ లైన్ ఆల్రెడీ కాలం అన్నది కాబట్టి ఒకటే లైన్ లో ఉంది చెప్పాల్సింది దాట్స్ ఇన్ ద ఫిగర్ AB BC and CD is 60 mm అంటే A నుంచి B కి B నుంచి C కి అలాగే C నుంచి D కి ఒకటే డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఒకటే డిస్టెన్స్ ఇచ్చేది ఇది 60 ఇది 60 ఇది 60 ఇలా ఇచ్చేది నెక్స్ట్ E is in the mid point of BC అంటే ఇదే కదా BC ఈ BC కి ఇది వెర్టికల్ లైన్ ఒక పాయింట్ దగ్గర ఉందంట BC కి మిడ్ లో E అనే పాయింట్ ఉంది అన్నాడు మళ్ళీ చెప్తాను E is the point in the mid point of BC okay the load of 100 kilonewtons is applied to the bracket at the point F అనే పాయింట్ ఎక్కడ ఉంది అది ఇక్కడ ఉంది F అనే పాయింట్ దగ్గర ఓకే ఇక్కడ నేను చెప్పాను A B C D and E and F also mentioned F అనే పాయింట్ ఎక్కడ ఉంది అన్నాడు 100 kilonewtons force is applied at a distance to the bracket at point F అనేది ఎంత డిస్టెన్స్ ఉందో తర్వాత చెప్తాడు కానీ F అనే పాయింట్ దగ్గర 100 kilonewtons అంత లోడ్ అనేది అప్లై అవుతుంది ఇలా అప్లై అవ్వడానికి ఆ రీజన్ ఏంటి ఈ 4 రివిట్స్ ఇన్ కేస్ ఫిక్స్ చేయకపోతే ఇలా ఎక్కడ ఫోర్స్ ఎంత ఫోర్స్ అప్లై చేసినా ఆ బ్రాకెట్ స్టాండ్ చేయదన్నమాట ఓకే నెక్స్ట్ which is at horizontal determine the so ఈ డిస్టెన్స్ కూడా ఎంత ఇచ్చారంటే మన డయాగ్రామ్ లో ఇచ్చినప్పుడు 150 mm ఇచ్చాము 150 mm ఓకే నెక్స్ట్ determine the diameter of the rivet అదేంటి సార్ diameter of the rivet ఎందుకు అడిగాడు అదే కదా క్వశ్చన్ మార్క్ అసలు నేను ఏం అడుగుతున్నాడు ఏం చెప్పాలనుకున్నాడు యాద ఈ క్వశ్చన్ ద్వారా మనకి అంటే నువ్వు 100 kilonewtons ఫోర్స్ అప్లై అవుతుంది సార్ ఈ ఫోర్స్ కి తగ్గట్టు నేను డయామీటర్ ఆఫ్ ద రివిట్ ఎంత పెట్టాలి సార్ అని అడుగుతున్నాను అన్నమాట క్వశ్చన్ డైరెక్ట్ అర్థం కదా 4 రివిట్స్ ఏవైతే యూజ్ చేశారో ఏవైతే ఫిక్స్ చేయడానికి ఏవైతే బోల్ట్స్ యూజ్ చేశారో ఏవైతే రివిట్స్ యూజ్ చేశారో వాటి డయామీటర్ తక్కువ పెట్టుకున్నాం అనుకోండి 100 kilonewtons అంటే మాట కాదు అది కూడా మూమెంటం లో అప్లై అవుతుంది డైరెక్ట్ ఇక్కడ ఈ లైన్ మీద అప్లై అయినా ప్రాబ్లం లేదు అది ఎక్కడ అవుతుంది కొంత డిస్టెన్స్ తర్వాత అప్లై అవుతుంది సో 100 kilonewtons అంటే 100 into 1000 newtons అన్నమాట సో నియర్లీ 10,000 kgs అన్నమాట అంత లోడ్ యాక్ట్ అయినప్పుడు ఈ బోల్ట్ రెసిస్ట్ చేయాలి లేదా ఇప్పుడు ఆయన క్వశ్చన్ ఏంటంటే రెసిస్ట్ చేయాలంటే నేను అంత డయామీటర్ పెట్టాలి సార్ అని అడుగుతాను ఇండైరెక్ట్ దాన్ని ఇచ్చాడు అదే చెప్పింది determine the size of the diameter of the rivet which is made up of steel having yield stress is in shear 250 megapascal ఓకే అది కూడా ఏ మెటీరియల్ యూజ్ చేసి నేను డిజైన్ చేస్తానో కూడా చెప్తున్నాను అన్నమాట అల్యూమినియం యూజ్ చేసిన అనుకోండి ఇంకా డయామీటర్ పెంచాల్సి వస్తుంది కానీ ఎందుకంటే దాని యొక్క అల్టిమేట్ స్ట్రెంత్ అంత ఉండదు 240 ఉండదు ఎంత ఉండిద్ది నియర్లీ 140 అలా 100 ఉండిద్ది సో తక్కువ స్ట్రెంత్ ఉందనుకోండి డయామీటర్ పెరిగింది ఇప్పుడు ఎక్కువ స్ట్రెంత్ ఉన్నది దాని యొక్క డయామీటర్ రీజనబుల్ గా ఎంత డయామీటర్ పెట్టాలో చెప్తున్నాను అన్నమాట అంటే
కాబట్టి దాని తగ్గట్టు డయామీటర్ ఇస్తాం. ఓకేనా? నెక్స్ట్ ద ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇస్ 1.5. నేను చెప్పాను రిస్క్ బేస్డ్. ఓకే, అది కూడా ఎక్కడ ఉపయోగిస్తే నేను చెప్తాను. విచ్ వుడ్ బి ద థిక్నెస్ of the plate taking allowance. What would be the thickness of the plate? ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ అడిగాడు. ఒక క్వశ్చన్ చెప్తాను. ఏంటది? ఇదొక ప్లేట్ కదా. ఓకే, ఈ ప్లేట్ నేను బాగా థిక్నెస్ తక్కువ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? లోడ్కి సో అంత లోడ్ క్యారీ చేయదు. ఎందుకు చేయగలుగుతుంది? అర్థం కదా. ప్లేట్ పెట్టడం కాదు, 100 కిలోమీటర్స్ తగ్గట్టు ఇది రెసిస్ట్ చేసి బేర్ చేసేటట్టు ఉండాలి. అదే దేని మీద డిపెండ్ ఆఫ్ థిక్నెస్ ఆఫ్ ద ప్లేట్ కదా. అదే అడుగుతున్నాడు. వాట్ వుడ్ బి ద థిక్నెస్ ఆఫ్ ద ప్లేట్ టేకింగ్ allowable bending stress of 125 megapascal for the plate assuming its total width of the section ABCD is 240 newtons. So ఇచ్చారన్నమాట. సో ఫస్ట్ నేను డయామీటర్ ఫైండ్ అవుట్ చేస్తా, ఆ తర్వాత థిక్నెస్ ఆఫ్ ద రివిట్. అంటే ఆడు ఆ పర్టికులర్ అప్లికేషన్ కి మనం డిజైన్ చేయమంటాం. నేను ఏ డయామీటర్ ఉన్న బోల్ట్స్ యూజ్ చేయాలి. ఓకే, అది కూడా మనమే చెప్పాలి. ఎంత డయామీటర్ ఉన్న బోల్ట్ యూజ్ చేయాలి, రివిట్ యూజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎంత థిక్నెస్ ఉన్న ప్లేట్ యూజ్ చేయాలి. రెండు ప్లేట్లు కూడా ఎంత థిక్నెస్ ఉన్న ప్లేట్ కూడా యూజ్ చేయాలో మనమే చెప్పాలన్నమాట. డిపెండింగ్ అపాన్ లోడ్, డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ రివిట్స్. ఇన్ కేస్ 2 రివిట్స్ ఉన్నాయి అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 3-4 రివిట్స్, వీటి యొక్క డయామీటర్ ఎగ్జాంపుల్ ఇది 20 mm అనుకున్నాను అంటే 20 mm అంటే ఎంత? 2 సెంటీమీటర్స్ ఎంత పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు 4 రివిట్స్ ఇచ్చారు కాబట్టి 20 సెంటీమీటర్ 20 mm సరిపోతుంది. నేను 3 రివిట్స్ ఇచ్చేసాను అనుకోండి, అప్పుడు వీటి యొక్క రివిట్ పెరిగితే తగ్గింది. 3 రివిట్స్ ఇచ్చారు కరెక్ట్గా ఏంటంటే, ఎందుకంటే లోడు 3 రివిట్స్ మీద పడతాయి కాబట్టి. అదే 2 రివిట్స్ ఇచ్చేసాను అనుకోండి, పెంచాలా తగ్గించాలి? పెంచాలి. అర్థం కాదు. అంటే ఈ 4 అంటే ఈ లోన్ తగ్గట్టు నెంబర్ ఆఫ్ రివిట్స్ బేస్ చేసుకుని ఎంత డయామీటర్ ఉందో చెప్పాలన్నమాట. అది అర్థమైందా? చూడండి ఒకసారి, నేను చెప్తాను. జస్ట్ ఒకసారి చూడండి, ఒకసారి మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ దీంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దీన్ని ఎసెంట్రిక్ లోడింగ్ అంటారు. ఎసెంట్రిక్ లోడింగ్. సో మనం చేసింది యాక్సిల్ లోడ్. ఓకే, ఇది ఎసెంట్రిక్ లోడింగ్. అంటే రివిట్స్ ఒక దగ్గర నుండి లోడ్ ఇంకొక ప్లేస్ లో పడుతూ ఉంటుంది అనమాట. దీన్నే ఎసెంట్రిక్ లోడింగ్ అంటారు అనమాట. అర్థమైందా? మళ్ళీ చెప్తాను. రివిట్స్ ఒక దిక్కు నుండి దీన్ని ఎసెంట్రిసిటీ అంటారు. ఓకే, దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ డెవలప్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒకటి షియర్ ఫోర్స్. ఓకే, ఈ షియర్ ఫోర్స్ అంటే ఈ లోడ్ వల్ల అలాగే నెంబర్ ఆఫ్ బోల్ట్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ లోడ్ 100 కిలోమీటర్స్ కాబట్టి ప్రతి బోల్ట్ మీద ప్రతి రివిట్ మీద ఎంత లోడ్ పడుతుంది? 100 into 10 to the power of 3/4. ఓకే, షీరింగ్ ఎఫెక్ట్ బికాస్ ఆఫ్ అంటే ఈ లోడ్ వల్ల ఈ ప్లేట్ కి మధ్యలో షీరింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. మధ్యలో ఏముంది? అందుకే వీటి మధ్యలో ఏముంది? 4 ఉన్నాయి కదా, 4 రివిట్స్. అదే కదా గ్యాప్. ఆ రివిట్ కనెక్టివిటీ అదే కదా. ఆ ప్లేసెస్ లో అంటే ఆ పర్టికులర్ డయామీటర్స్ దగ్గర, వీటి యొక్క డయామీటర్ దగ్గర షీరింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. అదంతా ఆ షీరింగ్ ఫోర్స్ ఎంత? ఈచ్ వన్ దగ్గర 100 into 10 to the power of 3/4. అంతే కదా. అంటే ఈచ్ వన్ ఎంత క్యారీ చేస్తుందంటే 25,000 న్యూటన్స్. అంతే కదా. అంటే ఈచ్ వన్ రివిట్ క్యారీ షియర్ లోడ్ ఈజ్ 25,000 న్యూటన్స్. సో ఈ లోడ్ వల్ల ఈ ఫ్రేమ్స్ ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్స్ కొంత రెసిస్టింగ్ ఫోర్స్ ఆఫర్ చేస్తాయి. అర్థం కదా. ఆ ఫోర్సెస్ ఏంటంటే FA and FB, FC and FD are the
resisting force offered by the plates అనవచ్చు. ఓకే, ప్లేట్ అంటే ఈ ఫోర్స్ ఇలా క్యారీ చేయడం ఫోర్స్ గుర్తుపెట్టుకోండి. లోడ్ పడింది దేని మీద? సెకండ్ ప్లేట్ మీద. లోడ్ ఫస్ట్ ప్లేట్ కి ట్రాన్స్మిట్ చేసేది ఏంటి? రిమిట్స్. అంతే కదా. ఇప్పుడు ఈ ఫోర్స్ రెసిస్ట్ చేసేది ఏది? క్యారీ చేసేది ప్లేట్ 1. అర్థమైంది? అర్థం కదా. అంటే ఫోర్స్ ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది? ఫస్ట్ ఇక్కడ నుంచి రిమిట్స్ కి వెళ్ళి రిమిట్స్ నుంచి ప్లేట్ కి వెళ్తుంది. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ ప్లేట్ ప్రతి పోల్స్ దగ్గర రెసిస్టింగ్ ఫోర్స్ ఆఫర్ చేస్తుందా లేదా? అంటే గుర్తుపెట్టుకోండి, నేను గట్టిగా ఇలా గుర్తాను అనుకోండి. సో ఆపోజిట్ ఫోర్స్ లో రెసిస్టింగ్ ఫోర్స్ ఇది ఆఫర్ చేసిన అందుకే నాకు దెబ్బతగిలింది. ఇన్ కేస్ నేను వాటర్ మీద ఎయిర్ ఉంది, ఎయిర్ మీద గుర్తాను, ఎయిర్ ఉంది ఇక్కడ ప్లేస్, కానీ ఎయిర్ కి మాలిక్యూల్స్ మధ్య ఎయిర్ మాలిక్యూల్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ కి ఒక బాండింగ్ లేదు కాబట్టి ఎందుకంటే రెసిస్టింగ్ ఫోర్స్ ఆఫర్ చేయలేదు. సో ఆటోమేటిక్ అంటే రెసిస్టింగ్ ఎప్పుడు ఆఫర్ చేసింది? బాండింగ్ ఉన్నప్పుడు. ఓకేనా? సో ఎప్పుడైతే బాండింగ్ ఉందో సో రెసిస్టింగ్ ఫోర్స్ ఆఫర్ చేస్తుంది. ఏ దగ్గర ఆఫర్ చేసింది? బి దగ్గర ఆఫర్ చేసింది. క్యారీ చేస్తుందంటే మీనింగ్ ఏంటి? రెండు ఆఫర్ రెసిస్ట్ చేయబట్టే. రెసిస్ట్ చేస్తుంది అంటే ఇవి తీసేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? రెసిస్టింగ్ చేయు, ఆఫర్ చేయు. ఆ రిమిట్స్ అర్థం కదా. ఇప్పుడు దీన్ని ట్రాన్స్మిట్ చేయడానికి అవసరమైన రిమిట్స్ ప్రతి రిమిట్ దగ్గర ఆఫర్ చేసే ఫోర్సెస్ అన్నమాట. అంటే ఈ ఫోర్స్ వల్ల వీటిలో డెవలప్ అయ్యే ఫోర్సెస్. ఓకే, గాట్ ఇట్? సో FA and FB and FC and FD are the resisting force offered by the plate to plate. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి. FA ఫైండ్ అవుట్ చేయాలి, FB ఫైండ్ అవుట్. చూడండి ఒకసారి. అంటే ఇది రిమిట్ 1. సో యాక్చువల్గా మనకి ఇచ్చింది ఇది 100 కిలో న్యూటన్స్, కొంత 30 degrees యాంగిల్ ఇచ్చాడు. 100 కిలో న్యూటన్స్ హారిజాంటల్ కి 30 degrees ఇచ్చాడు అన్నమాట. ఓకే, అంటే PS అనేది ప్రతి దాని దగ్గర ఇలాగా ఇలా 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 PS 25,000 న్యూటన్స్. సో ప్రతి దాని GPS, PSA, PSB, PSC, PSD. సో ప్రతిదీ సేమే కానీ కొత్త యాంగిల్ తో అప్లై అవుతుంది అన్నమాట. ఓకే, ఈ FA ఎలా యాక్ట్ అవుతుంది? FA ఎలా యాక్ట్ అవుతుంది? FB ఎలా యాక్ట్ అవుతుంది? FC అండ్ FD ఎలా యాక్ట్ అవుతుందో చూడండి ఒకసారి. FA సో ఈ ఫోర్స్ వల్ల సో దీని మీద ఈ డైరెక్షన్ యాక్ట్, దట్ ఈస్ FA. ఓకే, దీన్ని FA అంటారు. అలాగే FB కూడా సేమ్ డైరెక్షన్. ఓకే, అర్థం చెప్పింది. FC అండ్ FD సో ఈ డైరెక్షన్ యాక్ట్. ఎందుకంటే ఆ ఫోర్సెస్ విత్ రెస్పెక్ట్ టు సెంట్రాయిడ్ నుంచి ఒక డైరెక్షన్ యాక్ట్ అవుతుంది, ఇంకో డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, అర్థం చెప్పింది. సో యాక్చువల్ ఇది ఈ అనే పాయింట్ ఇచ్చారు కదా, ఇది ఈ పాయింట్ దగ్గర సెంట్రాయిడ్ ఉంటుంది అన్నమాట. సో ఈ పాయింట్ దగ్గర నుంచి చేంజ్ అయిపోతుంది వాటి యొక్క రెసిస్టింగ్ ఫోర్స్. ఓకే, మళ్ళీ చెప్తాను. FA సేమ్ డైరెక్షన్, FB సేమ్ డైరెక్షన్, రెసిస్టింగ్ ఫోర్స్ ఆఫ్ దట్. ఓకే, అర్థం చెప్పింది. అంటే ఒకసారి మనం ఇలా ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఇక్కడ ఉన్నది యాక్టివేట్ అవుతుంది, ఈ ప్లేస్ యాక్టివ్ అవుతుంది. అంటే రెసిస్టింగ్ ఫోర్స్ ఈ డైరెక్షన్ ఉంది అన్నమాట. ఇంకోటి ఇక్కడ యాక్ట్ అవుతుంది. ఓకేనా? అంటే ఒక సైడ్ ఏమో ఇలా యాక్ట్ చేసినప్పుడు ఈ రిమిట్ కి 2 ఫేసెస్ ఉన్నాయి అన్నమాట. ఇది ఒక ఫేస్, ఇది ఒక ఫేస్. ఓకేనా? సో ఈ ఫేసెస్ ఫస్ట్ 2 కి యాక్టివేట్ అవుతుంది, ఈ ఫేసెస్ సెకండ్ 2 కి యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఓకేనా? మరి ఇది యాక్టివేట్ అంటే ఈ ఫేస్ యాక్టివేట్ అన్నప్పుడు ఇది ఏమి ఉండదు, లూజ్ ఉంటుంది అన్నమాట సైడ్. ఓకేనా? అందుకని రెసిస్టింగ్ ఫోర్స్ ఒకదానికొకటి ఈ రెండింటికి డిఫరెన్స్ ఉండడానికి ఒక కారణం అది. ఓకే, FA and FB and FC and FD are the resisting force offered by the plates
చూడండి ఒకసారి. పి యాక్చువల్ ఫోర్స్ పి ఎంత 100 కిలోన్యూటన్స్. ఓకే, సో నేను అలా రాయించండి. పి అంటే మూమెంట్ టేక్ మూమెంటం. ఎందుకంటే ఇది మూమెంటం అంటున్నాను. ఇదే ఫోర్స్ ఇక్కడికి వచ్చి యాక్ట్ అయింది అనుకోండి, సో దెర్ ఈస్ నో మూమెంటం. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం చూస్తాం చిన్న చిన్న రాయిని తీయడానికి ఒక బండ ఉందనుకోండి. ఓకే, ఆ రాయిని డైరెక్ట్ మనం లేపలేదు. అదే గడ్డబాలు తీసుకెళ్ళి లేచి లేపం అనుకోండి, లేచి ఎందుకు రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సో మనం డైరెక్ట్గా లేపిదాము, డైరెక్ట్ లోడింగ్. ఓకేనా, కొంత దూరం తర్వాత మనం చేసి పనాము అంటే గడ్డబాలు లేపడము, ఆ ప్రాసెస్ అంతా ఏమొచ్చిందంటే కొంత డిస్టెన్స్ తర్వాత ఫోర్స్ అప్లై చేస్తాం కదా. ఇది కదా ఇక్కడ ఎక్కడో తీసి ఫోర్స్ అప్లై చేస్తాం. అంటే ఇది ఏంటిది? మొమెంటం. అదే డైరెక్ట్గా పట్టుకున్నది ఫోర్స్. అర్థం చెప్పింది? ఓకేనా, డైరెక్ట్గా రెంచెస్ మనం లారీ టైర్స్ తిప్పేటప్పుడు వాడు డైరెక్ట్ చిన్న రెంచ్ యూజ్ చేసి డైరెక్ట్గా తిప్పడానికి కూడా అవ్వదు. దాంట్లో ఎంగేజ్ అవుతుంది కానీ తిప్పలేడు, అంత ఫోర్స్ అప్లై చేయలేదు. వాడు ఎప్పుడైతే లెవర్ పై పెద్ద తీసుకుని గట్టిగా పట్టుబట్టాడు అనుకోండి, అంటే అక్కడ అప్లై అయ్యే లోడ్ ఏంటి? మొమెంటం. డైరెక్ట్ లోడింగ్ కాదు, డైరెక్ట్ సేమ్ ఫోర్స్. ఎక్కడ ఉన్నది ఇక్కడ ఉన్న సేమ్ ఫోర్స్, బట్ అక్కడ ఉన్న కండిషన్స్ డైరెక్ట్గా లోడింగ్. సో ఎక్కడైతే బోర్డు ఉందో అక్కడ లోడ్ అప్లై చేస్తే డైరెక్ట్ లోడింగ్, కొంత డిస్టెన్స్ తర్వాత అప్లై చేస్తే మొమెంటం. ఇప్పుడు కొంత డిస్టెన్స్ తర్వాత పడుతుంది కాబట్టి అది మొమెంటంలోకి వచ్చింది. దట్ ఈస్ ఈక్వల్ టేక్ మొమెంటం ఫ్రమ్ ఈ నుంచి మనం తీసుకుంటే ఫ్రమ్ ఈ అనే పాయింట్. అంటే నేను అల్టిమేట్గా నాకు ఎఫ్ఏ, ఎఫ్డి, ఎఫ్సి, ఎఫ్డి తెలిస్తే ఆటోమేటిక్ రెసిస్టెంట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ రిజల్టెంట్ ఫోర్స్ ఎక్కడైతే మ్యాక్సిమం పడుతుందో దాన్ని తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తాను. సో చూడండి ఒకసారి, అంటే ఫోర్స్ P into its eccentricity, that is E, distance. Okay, అర్థమైందా? ఇట్ ఈస్ ఈక్వల్ FA కావాలి, FA by LA into LB, LA square plus LB square plus LC square plus LD square. ఇది ఏంటి సార్ అంటాను? Momentum it is equal to LA, LB and LC. చూడండి ఒకసారి, LA ఇక్కడ ఇది ఏ కదా, ఏ నుంచి ఈ వరకు ఉన్నదాన్ని LA అంటాం. అసలు LA అంటే మీనింగ్ ఏంటంటే లెంత్ ఆఫ్ ద ఫస్ట్ రివిట్ టు ఇట్స్ సెంట్రాయిడ్. అంటే ఈ 4 రివిట్స్ కి సెంట్రాయిడ్ ఇదే కదా. ఓకేనా, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఏంటి? లెంత్ ఆఫ్ rivet A from its center of gravity. Okay, LA, LB length of the rivet from its centroid. Okay, it is centroid of the entire rivet system. Okay, చూస్తే మనకి P తెలుసు. P ఎంత? 100 into 10 to the power of 3. సో యాక్చువల్ వెర్టికల్ లోడే కదా. ఓకే, వెర్టికల్ గా రిజాల్వ్ చేస్తే sin 30. ఓకే, sin 30 ఇట్స్ ఎసెంట్రిసిటీ 150. ఇట్ ఈస్ ఈక్వల్ FA నే మనకు కావాల్సింది బై LA అంటే ఎంత? ఇది 60. ఇక్కడ నుంచి BC కి 60 అంటే BE కి 30, మిడ్ పాయింట్ అన్నాడు 30 అంటే 60 ప్లస్ 30 90. ఓకే, డిస్టెన్స్ LA స్క్వేర్ అంటే LA అంత 90 స్క్వేర్. అలాగే LB వెరీ గుడ్ 30 స్క్వేర్ ప్లస్ LC 30 స్క్వేర్ ప్లస్ LD
90 స్క్వేర్. ఓకే ఓకే. సో దట్ ఈస్ ఎఫ్ఏ వచ్చేసి చూడండి ఒకసారి. వీటన్నింటిలో అన్నోన్ ఏంటి? వీటన్నింటిలో అన్నోన్ ఏంటి? ఏమీ లేదు. ఇట్లా 90 ఇక్కడ మల్టిప్లై చేయండి, దీని డినామినేటర్స్ అంటే ఎఫ్ఏ వచ్చేసి. ఓకే ఎఫ్ఏ ఎంత వచ్చిందో చెప్పండి. నెక్స్ట్ ఎఫ్బి ఫైండ్ అవుట్ చేయండి. ఎఫ్బి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు చూడండి ఒకసారి. ఎఫ్బి ఇట్ ఈస్ ఈక్వల్ ఎఫ్బి వచ్చేస్తే ఎఫ్బి చాలా చాలా సింపుల్ అన్నమాట. నేను ఇక్కడ చేసేస్తాను. ఎఫ్బి ఎలా చేస్తానంటే ఎఫ్ఏ బై ఎల్ఏ ఇంటూ ఎల్బి వేస్తే ఆటోమేటిక్గా ఎఫ్బి వచ్చేసింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఎఫ్ఏ అంటే ఎంత వస్తా అంత. అలాగే ఎఫ్సి ఎఫ్ఏ బై ఎల్ఏ ఇంటూ ఎఫ్సి. ఓకే సో ఫస్ట్ ఎఫ్ఏ ఎంత వచ్చింది? రైట్ 37,500. సో ఇది 12,500 వచ్చింది. ఇది కూడా 12,500 వచ్చింది. 500 న్యూటన్స్. అలాగే ఎఫ్డి 37,500 వచ్చింది. ఓకే గుర్తుపెట్టుకోండి. అదేంటి సార్ ఇంత అసలు ఈ ఫోర్సెస్ ఏంటి సార్ అంటారు. ఈ ఫోర్సెస్ ఏంటి? ఈ లోడ్ మళ్ళీ చెప్తాను. ఇలా లోడ్ వేయగానే రెసిస్టింగ్ ఫోర్స్ ఆపరేట్ అవుతుంది కాబట్టి నాకు దెబ్బ తగ్గుతుంది. కేసు ఆఫ్ అవుతుంది దెబ్బ తగ్గదు. మళ్ళీ చెప్తాను, ఇవన్నీ చాలా క్లియర్గా తెలుసు మనకు. ఎఫ్ఏ ఎఫ్బి ఎఫ్సి అండ్ ఎఫ్డి ఆర్ ద రెసిస్టింగ్ ఫోర్స్ ఆపరేట్ బై ద ఫస్ట్ ప్లేట్. ఓకేనా? డ్యూ టు దిస్ లోడ్. ఈ లోడ్ వల్ల ఏవైతే ఫోర్సెస్ డెవలప్ చేస్తున్నాయో ఆ ఫోర్సెస్ ఎఫ్ఏ ఎఫ్బి అండ్ ఎఫ్సి. అసలు యాక్చువల్గా పడే లోడ్ ఎంత? 100 కిలో న్యూటన్స్ అయితే ఎఫ్ఏ 35 కిలో న్యూటన్స్, 35 కిలో న్యూటన్స్ నియర్లీ 35.5. ఇది 12. 35 ప్లస్ 12 47 అంత వచ్చింది. ఓకేనా? ఇది 47 నియర్లీ 100 సరిపోతుందా లేదా? నియర్లీ 100 వచ్చేసింది. అబ్బాయి చెప్పింది అంటే ఈచ్ వన్ ఈ ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తుందో అదే ఫోర్స్ ని ఈ ప్లేట్స్ ఆపరేట్ చేస్తాయి అన్నమాట. అది ఎంతో తెలియాలి మనకి. ఓకే గాట్ ఇట్? అంటే ప్రతి దాని దగ్గర ఏమేమి ఫోర్స్ యాక్ట్ అవుతుంది? ఒకటి ఈ ఫోర్స్ వల్ల షియర్ ఫోర్స్ వల్ల ఒక ఫోర్స్, ఈ ప్లేట్ ఆపరేట్ చేసే ఫోర్స్ ఒకటి. అంటే రిపీట్ మీద 2 ఫోర్సెస్ పడతాము. 2 ఫోర్సెస్ ఉంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? రిజల్టెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఫస్ట్ దాని మీద యాంగిల్ అంతా చూడండి ఒకసారి. ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంతది? 30 degrees. అంటే ఫస్ట్ ఫోర్స్ కి సెకండ్ ఫోర్స్ ఉన్న యాంగిల్ ఎంత? 150. ఓకే అలాగే దీనికి ఉన్న యాంగిల్ 150. ఇక్కడ 30, ఇక్కడే 30. ఓకేనా? సో ఈజీగా ఫైండ్ అవుట్ చేసి చూడండి ఒకసారి. ఫస్ట్ బిట్ రిజల్టెంట్ దట్ ఈస్ RA ఫైండ్ అవుట్ చేద్దాం. RA is equal to square root of PS square plus FA square plus మీరు మెకానిక్స్ చదువుకోవాలి. 2 ఫోర్సెస్ రిజల్టెంట్ 2 into PS FA into cos angle 150. ఓకేనా? దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ PS అంటే నాకు తెలుసు. PS 25,000 హోల్ స్క్వేర్. అలాగే FA 37,500 స్క్వేర్ ప్లస్ 2 into 25,000 into 37,500 into cos 150. సో FA ఎంత వచ్చింది? RA ఎంత వచ్చిందా? 154,92 నోట్. ఓకే అలాగే RB కూడా ఫైండ్ అవుట్ చేయండి. RB is equal అంటే RB ఎంత? సేమ్
సేమ్ వచ్చింది గుర్తుపెట్టుకోండి. ఎందుకు సేమ్ వచ్చింది? సేమ్ రాదనుకుంటా. 2500 హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్బి సారీ ఎఫ్బి 12500 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఆర్ఏ 2500 సారీ 000 హోల్ ఇంటూ 1200 ఇంటూ cos 150 ఎంత వచ్చింది ఇది? కరెక్ట్గా చేయండి. అలాగే ఆర్సీ ఫైండ్ అవుట్ చేయండి. ఆర్సీ కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఆర్సీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్సీ ఎంత? బిఎస్ 2500 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది 12500 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2500. అరే ఆర్బీకి ఆర్సీకి ఒక వాల్యూ వస్తుంది, ఆర్ఏకి ఆర్బీకి ఒక వాల్యూ వస్తుంది. ఓకే ఇంటూ 12500 సారీ రాదు చేంజ్ అవుతా ర్యాంకింగ్ చేంజ్ అయ్యింది. ఆర్బీ 10513 ఆర్ బి ఎంత 10513 న్యూటన్స్. ఓకే ఆర్సీ ఫైండ్ అవుట్ చేయండి. అలాగే ఆర్డి కూడా 6.40 న్యూటన్స్. ఓకే అలాగే ఆర్డి కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఎంద్రా 1568 ఇంకొంటరా 65 ఏ వీటి మీద బాగా ఎక్కువ లోడ్ పడుతుంది చెప్పండి. రిజల్ట్ ఏంటి అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ యూనిట్ మీద, సెకండ్ యూనిట్ మీద, థర్డ్ యూనిట్ మీద, ఫోర్త్ యూనిట్ మీద ఎక్కువ లోడ్ పడింది. ఈ లోడ్ వల్ల ఎలా పడుతుంది? లోడ్ చేశారు ఈ మీద ఎక్కువ పడుతుంది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఒకసారి ఎంత పడింది చెప్పండి. 60,456 వెరీ గుడ్ 56 న్యూటన్ ఎగ్జాక్ట్ వాల్యూ రా సార్ 60,456 సార్ 60456 వచ్చిందా? రైట్ చూడండి ఒకసారి ఇక్కడికి వచ్చిందా చూడండి. రైట్ చూడండి రైట్ ఆర్ఏ ఫైండ్ అవుట్ చేసా, ఆర్ఏ ఫైండ్ అవుట్ చేసా, ఆర్బి ఫైండ్ అవుట్ చేసా, ఆర్సీ ఫైండ్ అవుట్ చేసా, ఆర్డి ఫైండ్ అవుట్ చేసా. అంటే ఆర్ఏ ఆర్బి ఆర్సీ రిజల్టెంట్ ఫోర్సెస్ మెకానిక్స్ లో క్యాల్కులేట్ చేయడం నేర్చుకున్నారు. అది కాదు కాన్సెప్ట్ ఇక్కడ. ఇప్పుడు మీరు ఏ డిసైడ్ చేస్తారంటే ఫస్ట్ యూనిట్ మీద లోడ్ ఎక్కువ పడుతుందా, థర్డ్ యూనిట్ మీద లోడ్ ఎక్కువ పడుతుందా, సి మీద లోడ్ పడుతుందా, డి మీద ఎక్కువ పడుతుందా అది డిసైడ్ చేయాలి. అదేంటి సార్ ఇంకొకటి అయితే మెంటల్ ఎక్కువ ఇలాంటి క్వశ్చన్స్ దేని మీద లోడ్ ఎక్కువ పడుతుంది అనేది క్వశ్చన్ అది ఎలా చెప్తారు? వితౌట్ క్యాలిక్యులేషన్ కెనాట్ ఓకే ఎక్స్పెక్ట్ ద వాల్యూ ఆఫ్ హై లోడ్. సో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఒకసారి దేని మీద ఎక్కువ లోడ్ పడుతుంది? ఫస్ట్ దాని మీద, రెండో దాని మీద. దీని మీద అన్న ఎక్కువ పడాలి, దీని మీద అన్న ఎక్కువ పడాలి. బికాస్ సెంట్రాయిడ్ దగ్గర ఉన్నాయి కాబట్టి రెండింటి మీద లోడ్ పడదు అని చెప్తాను. సెంట్రాయిడ్ ఎక్కడైతే దగ్గర ఉందో ఆ రెండింటి మీద లోడ్ పడదు, రిజల్టెంట్ లోడ్ అంత ఎక్స్ట్రా పడదు. ఏదైతే లోడ్స్ ఫస్ట్ ది థర్డ్ చూడండి ఒకసారి ఎక్స్పెక్ట్ 20195 అది సార్ ఆర్ఏ 20195 సెకండ్ ది 18 సార్ 185 సార్ 185 సార్ 18 సార్ 9 సార్ అట్లా చెప్పండి రా అంతే సార్ 185 ఓకేనా? సెకండ్ కరెక్టేనా? సెకండ్ కరెక్టేనా? థర్డ్ ది సో చూడండి బాగా వచ్చి ఇది 20,000 రైట్ చూడండి 20,000 ఇది 10,000 అంటే సి మీద అసలు పడే పడలేదు రిజల్టెంట్ ఫోర్స్ బి మీద. అదే సి మీద కూడా కొంత పడుతుంది 28,000 సమ్ 28,860
65 కిలో న్యూటన్స్ పడుతుంది. దీని మీదకి వచ్చేదానికి డీ మీదకి వచ్చేదానికి 60,000 పడుతుంది. ఇప్పుడు దేని క్రైటీరియా తీసుకుని రిపీట్ యొక్క డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి? డి తీసుకుని డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైంది? ఎందుకంటే ఎక్కువ లోడ్ దేని మీద పడుతుందో దాన్ని తీసుకుని డయామీటర్ ఫైండ్ అవుట్ చేస్తాం అనుకోండి, తక్కువ లోడ్ పడినా మెసేజ్ చేయగలరు అన్నమాట. అర్థమైంది? అందుకనే ఈ 4 లిమిట్ యూజ్ చేసి 4 రిజల్టెంట్ ఫోర్సెస్ వస్తాయి. ఆ 4 రెసిస్టెంట్ ఫోర్సుల్లో ఏదైతే మ్యాక్సిమం వస్తుందో ఆ మ్యాక్సిమం యొక్క ఫోర్స్ ని కన్సిడర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇది డిజైనింగ్ అంటే ఇది ఎలా డిజైన్ చేయాలి. ఓకే, చూడండి ఏది తీసుకున్నారు? ఆర్డి ఈజ్ మ్యాక్సిమం లోడ్. సో ఆర్డి తీసుకున్నాం. ఓకేనా? అర్థమైందా? ఆర్డి. ఓకే, అసలు డయామీటర్ ఆఫ్ ది లిమిట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి ఒకసారి. రైట్, ఆర్డి అసలు స్ట్రెస్ ఇజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను? షియర్ స్ట్రెస్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ ఆల్రెడీ నేను మ్యాక్సిమం ఫోర్స్ తీసేసుకున్నాను. ఓకేనా? ఇక్కడ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఇట్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హీటింగ్ ఇచ్చాడు విత్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇచ్చాడు. సో అందుకని ఏం చేయాలి? 240 by 1.5 factor of safety. Yield stress by factor of safety. It is equal maximum force is 60,456 divided by area 5/4 d square. ఇప్పుడు నాకు అడిగిన కల్టివేట్ ఏంటి? వాట్ ఇస్ ద డయామీటర్ ఆఫ్ ద లిమిట్ అన్నట్టు. చూడండి ఒకసారి. d is equal to 240.1.5. సో టోటల్ d స్క్వేర్ ఇటువైపు పంపిస్తే మొత్తం d స్క్వేర్ వాల్యూ d వాల్యూ ఎంత ఉంటుందో చెప్పండి. టోటల్ అంటే ఫస్ట్ థింగ్ 240/1.5 వేయండి. వచ్చిన వాల్యూకి 6045 వేయండి బై డివైడెడ్ బై. లేకపోతే ఇదంతా తీసుకుని ఇటువైపు పెట్టండి. 5/4 d square is equal to 60,456 into 1.5 divided by 240. So d square is equal to 60,456 into 1.5 by 240 into 4/5. So d is equal to square root of 377.8. d value very good. 21.93 ప్లేట్ థిక్నెస్ మనమే డిసైడ్ చేయాలన్నమాట. ఏది తగ్గట్టు? ఆ లోడ్ తగ్గట్టు థిక్నెస్ ఆఫ్ ద లిమిట్ ఏ ప్లేట్ అయితే చేసుకున్నామో ఆ ప్లేట్ యొక్క థిక్నెస్ మనమే డిసైడ్ చేయాలన్నమాట. ఓకే, ఎలా డిసైడ్ చేస్తామంటే చూడండి ఒకసారి. యాక్చువల్గా దాని మీద పడే లోడ్ ఏంటి? ఇలా లోడ్ పడుతుంది, ఇదంతా కూడా ఒక లెవెల్లో పనిచేస్తుంది అనమాట. ఓకే, ఒక బీమ్ లాగా క్యాంటిలివర్ బీమ్ అంటే బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ m/i is equal to sigma by y. ఓకే, i వాల్యూ తెలియాలి. మొమెంటం మనకు ఆల్రెడీ తెలుసు. మొమెంటం ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎంత ఫోర్స్ 100 into 10 to the power of 3 into cos sin 30 okay into distance. Eccentricity is 150. So మనకు ఆల్రెడీ తెలుసు 75,000. ఓకే, ఎంత వచ్చింది చూడండి ఒకసారి. అది అలాగే i కూడా ఫైండ్ అవుట్ చేయాలి. i is equal to ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? i 75 10 to the power of 5 అంటే 7500 into 10 to the power of 3. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ i is equal to i చూడండి ఒకసారి. ప్లేట్ యొక్క i చూడండి. థిక్నెస్ ఇది ప్లేట్ యొక్క థిక్నెస్ ఉంటుంది కదా.
ఆ థిక్నెస్ ఉన్న ప్లేట్ సర్ఫేస్ ఏరియా యొక్క సర్ఫేస్ ఏ సెక్షన్ ఉంది రెక్టాంగిల్ కాబట్టి మనం రాయొచ్చు 1/12 బి అంటే బేస్ టీ అవుతుంది థిక్నెస్ టీ కనపడదు మీకు అది అంటే థిక్నెస్ టీ విడ్త్ 240 హోల్ క్యూబ్ దీంట్లో నుంచి ఆ హోల్స్ హోల్డ్ చేసాం కదా కొంత ఏరియా ఆ ఏరియా రిమూవ్ చేయండి అంటే ఇంటూ మైనస్ 4 ఇంటూ అవి కూడా 1/12 ఇంటూ థిక్నెస్ టీ ఇంటూ వాటి యొక్క డయామీటర్ 22 క్యూబ్ ఓకే యాక్చువల్లీ ఇది ఐఎక్స్ఎక్స్ ఉందా సో దానికోసం దీని మీద ఇంకొక ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది దట్ ఈస్ 2 ఇంటూ టీ ఇంటూ 90 స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్ అంటే 90 స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్ టోటల్ డిస్టెన్స్ అన్నమాట ఇటు సెంట్రాయిడ్ నుంచి డిస్టెన్స్ అన్నమాట ఓకే సో ఇదంతా చేయండి ఒకసారి ఇదంతా చేస్తే మనకి ఐ వాల్యూ ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ లో ఉంటుంది అన్నమాట అదంతా వచ్చినాక 7 to 4 6 7 4 into t వచ్చింది సో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి ఓకే నెక్స్ట్ మనకి ఏం తెలుసు చూడండి ఒకసారి m by I is equal to sigma by y y అంటే మనకు ఆల్రెడీ తెలుసు y is equal to y అంటే డిస్టెన్స్ ఎంత 240 అంతే కదా విడ్త్ అంటే 240 by 2 అంటే 120 చూడండి ఒకసారి m అంటే ఎంత 7500 into 10 to the power of 3 ఇది వాల్యూ 724674 into t is equal to sigma value 125 by అంటే పాస్కల్ మెగా పాస్కల్ అంటే నోట్ పర్ అనొచ్చు by y 120 ఇప్పుడు థిక్నెస్ ఆఫ్ ప్లేట్ అంతా చూడండి ఒకసారి ఫస్ట్ ఏం చేస్తారు ఇదంతా క్యాలిక్యులేట్ చేసి ఇంటూ 120 ఇదంతా క్యాలిక్యులేట్ చేసి ఇంటూ 125 టీ ఆ పక్కన ఉంటుంది కానీ టోటల్ వాల్యూస్ ten to the power of 3 into 120 whole by 724674 point into t at 5 into 125 ఎంత వస్తుంది వాల్యూ నైన్ అంటే 5 mm అంటే 10 mm ఎన్ని సెంటీమీటర్లు ఉంటుంది ప్లేట్ యొక్క థిక్నెస్ అంటే అర్థమైతే ప్లేట్ యొక్క థిక్నెస్ ఎంత ఉండాలి ఎగ్జాక్ట్ వాల్యూ అన్నమాట ఏ లోడ్ తగ్గట్టు 100 కిలో లోడ్ తగ్గట్టు ప్లేట్ యొక్క థిక్నెస్ ఎంత పెట్టాలి ఇలాంటి ప్లేట్ 150 mm ఇంటూ 150 అంటే 50 సెంటీమీటర్ ఉన్న లెంత్ ఉన్న ప్లేట్ అదే విడ్త్ 240 విడ్త్ ఉన్న ప్లేట్ కి థిక్నెస్ ఎంత పెట్టాలి 10 mm పెట్టాలి 1 mm పెడితే ఆ లోడ్ మెల్లిపడిపోకూడదు బెండింగ్ కూడా అంత క్యారీ చేయలేదు ఓకే 10 mm పెట్టుకోవాలి అంటే 1 సెంటీమీటర్ పెట్టుకోవాలి డయామీటర్ ఎంత వచ్చింది